నమస్తే. ఏం పేరు? రమేష్ యాదవ్. ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ చేస్తాం. ఎట్లా ఉంది సార్ మరి ధరణి అనే సంగతులు అంటున్నారు, రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది అందా? ధరణి వచ్చి మొత్తం కొంపలు ముంచింది. అసలు రాష్ట్రం అంతా బీదోడు చదువురానోడు ధరణి వచ్చినాక అల్ల కుల్లమై ఆఫీసుల చుట్టూ తిరిగి ఎవరికో ఎవరికి అగ్వసగ్వ భూములు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్. గతంలో నక్సలైట్లు ఈ ధరణి ఎందుకు తెచ్చిండు కేసీఆర్ అంటే, గతంలో నక్సలైట్లు దొరల భూములన్నీ నక్సలైట్లు బీదలకు వంచి పెడితే ఆ దొరలందరూ పట్నం వెళ్ళిపోయి పట్టణాలలో చేరినారు భూములు ఇడిచిపెట్టి. అటు భూములు ఈ దొర కాబట్టి ఆ దొరలకు మళ్ళా ధరణి తెచ్చి పాత పాస్బుక్లు కొత్త పాస్బుక్లు ఇప్పించాడు. ఆ నక్సలిజంలో దొరలంతా ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో నక్సలిజానికి భయపడి ఆ దొరలంతా పట్నం వెళ్ళిపోయినారు. ఆ భూములన్నీ బీదలకు వంచి పెట్టినారు నక్సలైట్లు. అప్పుడు ఆ దొరల భూములు దొరలకు రావాలని ధరణి తీసుకొచ్చాడు. ధరణి తీసుకొచ్చి మళ్ళీ లేని పంచాయతీలు పెట్టిండు రాష్ట్రం అంతా. తలకాయ నొప్పి. అసలు చదువు రాని వాళ్ళు, కొంతమంది బీదోళ్ళు, ఆఫీస్ చుట్టూ తిరిగిన వాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు ధరణి వచ్చి ఓని భూమి ఈయనకి పడ్డది, ఈయన భూమి ఓనికి పడ్డది. అవకతవకలు నడిచినాయి. కానీ రైతాంగం ఎట్లా ఉంది సార్ మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే? అంటే మీరు తెలిసే ఉంటారు, తిరుగుతుంటారు, అంటే ఎరువుల రేట్లు పెరిగినాయి అని చెప్పేసి, గిట్టుబాటు ధర లేదని చెప్పి చాలా ఆందోళనలు జరిగినాయి గతం. సో ఎట్లా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అసలు జనాలకు ఎంత రాష్ట్రంలో ఎంత మేలు జరిగిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జనాలు హాయిగా నిద్రపోతున్నారు. అప్పుడేముండే అంటే, అసలు ఎప్పుడు పోలీసులు వస్తారు, ఎప్పుడు నన్ను పట్టుకపోతారో, నేను ఏడ మాట్లాడితే పాపము, ఏడ మాట్లాడకుంటే నన్ను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడానికి ధైర్యం లేని పరిస్థితి తెలంగాణ మొత్తం. భయం అప్పుడు. ఇప్పుడు ఏమైంది, ఎవరు స్వతంత్రం వాళ్ళకి వచ్చింది తెలంగాణలో. కాంగ్రెస్ అనేది ఇది ఒక సముద్రం. ఈ సముద్రంలో ఎవడైనా బతకొచ్చు, బీదోడు బతకొచ్చు, బంచిలోడు బతకొచ్చు. ఇందిరమ్మ ఇండ్లు గతంలో ఒక్కొక్క ఊర్లో 500 ఇండ్లు 600 ఇండ్లు ఇచ్చి బీదోళ్ళంతా వాళ్ళకు ఒక 1,00,000 రూపాయలు ఇస్తే ఇంకొక 1,00,000 వేసుకొని ఇల్లు కట్టుకున్నారు. మరి గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ధరలు, అంటే దళిత బంధు అట, రైతు బంధు ఇవన్నీ అంటున్నారు. ఇచ్చిండ్రు ఈ దళిత బంధు, డబుల్ బెడ్రూమ్లు అంటే ఎమ్మెల్యేలు వెనుక ఎవరైతే చెంచాగిరి చేసిండ్రో వాళ్ళకే వచ్చిన. ఎక్కడ అభివృద్ధి బీదలకు జరగలేదు, ఎక్కడ కూడా జరగలేదు. అసలు రాష్ట్రం అంతా మొత్తం జరిగింది, అది బీదలకు ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. వాళ్ళంట ఎవడైతే బస్తాలు మోసుకుంటూ తిరిగినరో వాళ్ళ సేవకులకు, వాళ్ళ బంటులకు, వాళ్ళ డ్రైవర్లకు, వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇంకా 3 ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలేదు. అసలు నౌకర్లు లేకపోయారు. అసలు రాష్ట్రం ఎట్లా చేసి పెట్టిండు అంటే, ఎక్కడన్నా గవర్నమెంట్ భూములు ఖాళీ కనిపిస్తే, విలువైన భూములు కనిపిస్తే ఆ భూములన్నీ కబ్జా చేసి పడేసినారు ఎమ్మెల్యేలు. ఒక ఎమ్మెల్యే తిన్నికలేని వాడు తెలంగాణ వచ్చినప్పుడు ఈ రోజు కొన్ని రాష్ట్రంలో కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గరనే, కోట్ల భూములు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. అయితే ఆ విధంగా జనాలు బీద జనాలంతా నష్టపోయారు. ఇప్పుడు రాబోయే కాలంలో నాకు 57 ఏళ్ళు నాకు. ఇప్పుడు నీ పిల్లలు ఉడితే అసలు గవర్నమెంట్ స్థలం ఏడుందో అని చెప్పి తెలుసుకున్నీకే గవర్నమెంట్ స్థలం కూడా లేకుండా అమ్ముకున్నారు మొత్తం రాష్ట్రంలో మొత్తం. అమ్ముకొని మా గొల్ల కుర్మలకి మేము యాదవులము, మా గొల్ల కుర్మలకి ఏం చేసినారు, గొర్రెలు ఇస్తామన్నారు. గొర్రెలు ఇస్తామని చెప్పి ఒక ఈ జిల్లాలనే, మహబూబ్నగర్ జిల్లాలనే 78 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. మేము 78 కోట్ల రూపాయలు కట్టడం జరిగితే, డీడీలు కడితే మాకు గొర్రెలు ఇస్తాం, కట్టండి అని ఎలక్షన్ ముందర మొత్తం రాష్ట్రం అంతా మొత్తం కట్టిపించుకొని రాష్ట్రంలో కొన్ని 100 కోట్లు కట్టినాం. ఆ 100 కోట్ల రూపాయలు కట్టితే మాకు గొర్రెలు ఇచ్చింది లేదు, ఊరికి 4-5 ఇచ్చి ఎలక్షన్ అయినాక ఇస్తామని చెప్పి జనాలను అంతా మభ్యపెట్టి యాదవులని సత్యనాశ చేసి పెట్టింది ఆ గవర్నమెంట్. ఎక్కడ చూసినా యాదవులంతా నాశనం అయిపోయినారు. అసలు అక్కడ కొన్ని ఫస్ట్ విడత గొర్రెలు ఇస్తే కూడా ఎవరు బతికినారు, దళారీలే బతికినారు. అక్కడికి వెళ్ళి గొర్రెలు తీసుకురాను, మళ్ళీ తెల్లారి ఇక్కడికి వెళ్ళి తీసుకుపోను. ఆ విధంగా నష్టపోయినాం. సో మరి ఇప్పుడు ఎట్లా అంటారు అంకుల్, ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, మీ మహబూబ్ నగర్ జిల్లా నుండి చూసుకుంటే ప్రధానంగా ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితులు? మరి ఇక్కడ పరిస్థితి ఏముందంటే, మా ఎమ్మెల్యే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చాలా ఉత్తముడు, చాలా మంచి వ్యక్తి, జనాలలో కలిసిపోయే వ్యక్తి. ఈ భూ కబ్జలకు కానీ కొట్లాటలకు దానికి దీనికి ఆమెడు దూరాన ఉంటాడు. ఎవరైనా కొట్లాడినరని ఆయన దగ్గర పోతే, నీవు నా దగ్గర రావద్దు, మీరు మంచిగా ఉంటేనే నా దగ్గర రావాలి, నా పక్కన నిలబడాలనే వ్యక్తి. అయితే ఇప్పుడు వంశీచంద్రరెడ్డి కూడా ఆయన మిడ్జిల్ మండల్ నాగర్కర్నూల్ తాలూకా, ఆయన కూడా చాలా మంచోడు. ఆయన కూడా పాదయాత్ర స్టార్ట్ అయింది. గ్రామాలకు వంశీచంద్రరెడ్డి ఎంపీ అని చెప్పి ప్రచారం అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ
అసలు 80% కాదు, అసలు ఆ పార్టీ గురించి మాట్లాడేటోళ్ళు లేరు. ఆ పార్టీ రాబోయే 5 ఏళ్ళలో కేసీఆర్ ఖతమైపోతాడు. కేసీఆర్ ఉండేది కూడా కష్టమే 5 ఏళ్ళలో. ఆ పార్టీ గురించి ధ్యాస చేసేటోడు కూడా లేడు. ఆ పార్టీ భూస్థాపం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే బీద ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇంకొకటి, ఎవరింటికి ఎవడు పోవాలన్నా అనకుండా భయపడకుండా ఎవరింటికి ఎవరన్నా పోవచ్చు కాంగ్రెస్ పార్టీలో. సెంట్రల్ సంగతి ఏం చెప్తారు మరి? సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో ఇప్పుడు ఎంపీకి స్థానాలు గెలిస్తే సెంట్రల్ లో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. సో మరి అక్కడ ఎట్లా ఉంది? ఈసారి కాంగ్రెస్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? కాంగ్రెస్ వచ్చే ఛాన్సే ఉంది సెంటర్లో కూడా. ఎందుకు అంటే ఓ 10 ఏళ్ళు చూసిండ్రు ప్రభుత్వాన్ని. వాళ్ళు ఎంతసేపు ఉన్న గుడ్లు బడ్లు అని చెప్పి దేవుళ్ళ మీదనే ముందలకెట్టి మతకాలాలు సృష్టించి ఈ విధంగానే వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. కాబట్టి అధికారం కాంగ్రెస్ పార్టీకి ఈసారి దేశంలో కూడా ఇస్తారు. అన్ని రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ ఒక మొగ్గు చూపుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రము చూపుతున్నాయి. కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా ఎంపీ సీట్లు వస్తాయి. కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది సెంటర్లో. బీద ప్రజలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ అంటేనే ఒక బీదల మనుషులు, వాళ్ళు బీద కుటుంబం వస్తులు, వాళ్ళు ఒక ఏ పదవి కూడా మాకు కావాలనే వ్యక్తులు గారు. కేసీఆర్ కూడా గతంలో వాళ్ళ ఇంట్లో 5 పదవులు 6 పదవులు ఆ విధంగా జనాలను మొత్తం దోచుకొని వేరే దేశాలలో పెట్టుబడులు పెట్టి కంపెనీలు పెట్టి జనాలమంతా అడ్డగోలుగా దోచుకున్న కుటుంబం అది. ఆ కుటుంబంని దరిదాపులో కూడా రానియము. ఇక్కడ మరి మహబూబ్ నగర్ నుండి చూసుకుంటే ఈ 3 పార్టీల మధ్యలో ఇద్దరికే ఉంటది. బీజేపీకి అయిపోయినట్లేదు. ఆ పార్టీకి వెళ్ళి నేను నిలబడతానేటోడు కూడా దొరకకుండా థ్యాంక్ యూ. కూడా